అక్క అక్క గుడ్డు నాకేనా? గుడ్డు ముట్టుకున్నావంటే గుండు పగిలిపోద్ది. ఆ గుడ్డు నాకు. వాడు కిచెన్ లోకి వెళ్ళలేదు కదా. అన్నట్టు ఇంత టెన్షన్ పడి ఉండే బదులు గుడ్డు చల్లగా అయిపోయి ఉంటది కదా, తినేస్తే పోలా. మోసం. గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? ఏం చేసావరా? ఏం పర్లే, మనకి ఇలాంటివన్నీ మామూలే. నాకు తలనొప్పి వస్తే పట్టించుకునే నాదుడే లేడా. అక్క హెడ్ వస్తుంది అక్క. ఎందుకు వస్తుందిరా? హెడ్ ఉంది కాబట్టి వస్తుంది. హెడ్ ఉంది కాబట్టి వస్తుంది అక్క. మరి ఇంకో గంట సేపు సెల్ చూడలేకపోయావా? ఛార్జింగ్ లేదని ఛార్జింగ్ పెట్టానక్క. మనకి ఎప్పుడు అదే పని. ఏంట్రా? అక్క అక్క ఇక్కడక్క ఇక్కడక్క. చాలా బాగా రాసావు అక్క, హ్యాపీగా ఉంది. అక్క నీకు ఎవరు మెసేజ్ చేశారా? హాయ్. నిన్ను. అక్క అక్క ఒక నిమిషం ఆగక్క. క్యారీ అనక్క. అబ్బా ఎంత బాగా చేసావు అక్క, మా ముద్దులు అక్కవి. ఏం చేస్తున్నావురా తమ్ముడు? నీకోసమే అక్క. ఇప్పుడు నేను గ్లాస్ కి డబ్బులు పెడతాను, నువ్వు కరెక్ట్ గెస్ట్ చేస్తే ఈ డబ్బులు నీకే. నిజంగానా? వచ్చేస్తున్నానండు. అబ్బా తమ్ముడు. తమ్ముడు కొంచెం హాట్స్పాట్ ఆన్ చేయవా? అడుక్కున్నాడానికి బుడబొక్కలాడు వచ్చినట్టు ఉంది. నాకేనా అట్లా నేనుంటే నువ్వు ఒకదానివి. అయితే ఇవ్వవా? ఎల్లెల్లే. నాతో ఛాలెంజ్ గెలగలవా? ఉడతలాగా ఇంత చేతులోనే నీకు ఈ ఛాలెంజ్ అవసరమా? ఓడిపోతావని భయమా? మనకు అలాంటివి వేయట్లేవు. రెడీయా? రెడీ. తమ్ముడు నీ ఛార్జింగ్ ఎంత ఉంది? 2% ఉంది. అయితే ఇప్పుడు నీకు ఛార్జర్ అవసరం ఉందేమో. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. నా ఛార్జర్ ఇచ్చే అక్క. అయితే హాట్స్పాట్ ఆన్ చేస్తావా? ఇలా నేను చేయను. అయితే నేను ఛార్జర్ ఇవ్వను. చేస్తానులే. ఇదిగో. రాక్షసితే అక్క పెన్సిల్ ఆడతాను రా అక్క. నేను ఆడరా. ప్లీజ్ అక్క రా అక్క ఆడుదాం. ఎలా? ఈ పెన్స్ పైకి ఇస్త్రీ పట్టుకుంటాం, ఎవరు ఎక్కువ పట్టుకుంటే వాళ్ళే విన్నారు. సరే అయితే. అక్క ఇన్ని పెన్నులు కొన్నాను కదా అక్క, కొంచెం డబ్బులు ఇవ్వక్క. ఇన్ని పెన్లకు డబ్బులు అయితే నేను ఇవ్వలేను. నేను ఎన్ని పట్టుకుంటాను ఆ పెన్లకు మాత్రమే డబ్బులు ఇస్తాను. నువ్వు స్టార్ట్ చేయి. ఇప్పుడు నువ్వు వాడు. ఓకే. ఇప్పుడు చూడు. ఏ నేనే విన్నర్. ఇంకా నీ డబ్బులు చాలే, ఇంకా ఇవ్వు. ఉండు తెస్తాను. ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? ఆల్రెడీ ఈ పెన్లు నీ పర్స డబ్బులతోనే కొన్నాను, మళ్ళీ నువ్వు నాకు బోనస్గా 50 రూపాయలు ఇచ్చావు. మా మంచి చక్వి. పానీపూరికి వెళ్తున్నాను, ఉంటాను మరి అయితే. బాయ్. రే నిన్ను. ఇప్పుడు అంత దూరం ఒక్కరిదాన్ని ఎలా వెళ్ళాలి? తమ్ముడు రాణి యొక్క బర్త్డే కదా, నాతో పాటు తోడుగా వస్తావా? నేను రాను. సరే మానే. తమ్ముడు అన్నట్టు అక్కడికి అమ్మాయిలు చాలా మంది వస్తారు. అల్లా టప్పగా గలీలో తిరిగే చిల్లరగా అనుకుంటున్నావా?
క్రికెట్ అంటే ప్రాణమైన ఇచ్చేస్తా. అయితే రావా? ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అవుతుంది, నేను రాను పో. రాకపోతే మానే. దీంతో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే, ఒక్కరోజు కూడా టైంకి రాదు. అక్క ఏంట్రా అంత పెద్ద భారీ డైలాగులు కొట్టావు? ఎలా వచ్చావు? అక్క నీకు విషయం తెలుసా? ఏంటి, నీకు సిగ్గులేదనా? కాదు, కరెంట్ పోయిందని. సరే పద వెళ్దాం. సరే పద. అర్రే పిచ్చి తమ్ముడు, అసలు మెయిన్ ఆఫ్ చేసింది నేనురా. ఏంటి ఎంత భయం వేస్తుంది? అయినా సరే తగ్గేదలే. శ్రీ ఆంజనేయం మా అక్కేది అక్కడ ఉంది. ఎవరు నువ్వు? అక్కన్రా, నీలాంటి తమ్ముడి చేత బాధింపబడిన అక్కని. బాబాయ్ మాకు దేం పట్టించినట్టుంది. ఇంతకీ ఏం కావాలి నీకు? మీ అక్కని ప్రేమగా చూసుకుంటావా? చూసుకుంటాను. భయపడిపోయినట్టున్నాడు వీడు. నీకు దేం పడింది అక్క? దయ్యం పోయింది తమ్ముడు. నిన్ను ప్రేమగా చూసుకుంటానని ఆ దయ్యానికి మాట ఇచ్చానక్క. చూసావా చీపురు కడితే దయ్యాన్ని నలుగురు ఇచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. సినిమాలు చూడలేదేటి? మాకు వచ్చు. తమ్ముడు, మనం ఇలా తిట్టుకోవడం కొట్టుకోవడం వల్ల అమ్మ చాలా బాధపడుతుంది. ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా మన ఇద్దరం ఇవన్నీ ఆపేద్దాం. ఓకే అక్క. A few moments later. నా డ్రెస్ చిరిగిపోయింది. అక్క నీ డ్రెస్ చిరిగిపోయింది కదా అక్క, అందుకే. నా కోసం కొత్త డ్రెస్ కొన్నావా? కొత్త సంవత్సరంతో నువ్వు చిరిగిపోయిన బట్టలు వేసుకుని నాకు నచ్చలేదు అక్క, నీకోసమే. రే నిన్ను. అక్క న్యూ ఇయర్ తో మనం కొట్టుకోకూడదు అనుకున్నాం కదా అక్క. చాలా అనుకుంటాం, అన్ని మారుతాయా ఏంటి? క్యాలెండర్ లో డేట్ తప్ప నువ్వు మారు, నేను మారను. అయినా మన ఇద్దరం ఇలా కొట్టుకుంటేనే మన రిలేషన్ అందంగా ఉంటుంది. గైస్, వీడి సంగతి నేను చూసుకుంటాను గానీ మీరు మాత్రం సరదాగా ఈ 2025 లో హ్యాపీగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటక్క ఆఫీస్కి వెళ్ళకుండా తలపట్టుకుని అలా కూర్చున్నా? ఈ రోజు ఎందుకో ఆఫీస్కి అసలు వెళ్ళాలనిపించట్లేదురా తమ్ముడు, చాలా హెడేక్ గా ఉంది. అయితే నీ సార్ కాల్ చేసి ఒంట్లో బాగాలేదు రాలేనని చెప్పే. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు కొంచెం ఈ రోజు ఒంట్లో బాగాలేదు, ఈ రోజు నేను లీవ్ తీసుకుంటాను సార్. మా స్టాఫ్ బాగాలేకపోతే నేను ఆఫీస్లో ఎలా కూర్చుంటాను? ఉండు, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. సార్ మీరంతా బిజీగా ఉంటారు కదా సార్, ఇప్పుడు ఎందుకు సార్ ఇంటికి రావడం, టైం వేస్ట్. సరే అయితే వీడియో కాల్ చేస్తాను. ఓకే సార్. ఏటైందక్క? సార్ వీడియో కాల్ చేస్తా అంటున్నారా? నువ్వేం టెన్షన్ పడక, నేను చూసుకుంటానులే. నీ ప్రాబ్లం ఏంటమ్మా? నాకు కొంచెం ఫీవర్ గా ఉంది సార్, అలాగే దగ్గు కూడా ఉంది సార్, అప్పుడప్పుడు తుమ్ములు కూడా వస్తున్నాయి సార్. సార్ ఫోన్ కూడా పట్టుకునే ఓపిక లేదు సార్, అందుకే ఫోన్ మా తమ్ముడు పట్టుకున్నాడు సార్. సార్ ఫోన్ కూడా పట్టుకునే ఓపిక లేదు సార్, అందుకే ఫోన్ మా తమ్ముడు పట్టుకున్నాడు సార్. బాబా బాబా ఈ యాక్టింగ్ రా, హెడ్స్ ఆఫ్. సరే అయితే 1 డే లీవ్ తీసుకో. థ్యాంక్ యూ సార్. అక్క మన ప్లాన్ సక్సెస్. యాహూ, భలే మేనేజ్ చేసావు అక్క. లీవ్ వచ్చింది. తమ్ముడు, మా సార్ని ఫూల్ చేయడం ఎంత ఈజీ అని నేను అనుకోలేదురా. నీలో మంచి నటుడు అన్నాడు. హలో హలో. అవునరా, పక్కనే కూర్చుని ఇందాక నుంచి హలో హలో అంటున్నావేంట్రా? నేనెప్పుడన్నాను? నన్ను ఫూల్ చేయడం అంత ఈజీ అయితే నిన్ను ఉద్యోగం నుంచి తీసేయడం కూడా నాకు చాలా ఈజీ. 1 డే కాదు,
లైఫ్ లాంగ్ రెస్ట్ తీసుకో. తమ్ముడు బుక్ చేసావు కదరా.